మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ నడుము అయితే ఎంత పొడవు ఉందో అంత పొడవులో ఇలాగా ఒక స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ స్ట్రైట్ పీస్ అని చెప్పేసి నేను పీసులు చేసుకున్నాను. ఎప్పుడైనా ఇలా 2 పీసులు కట్ చేసుకొని కుట్టుకునేటప్పుడు ఎందుకండి ఇలా క్రాస్గా కుట్టుకోవాలి. ఎందుకంటే కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఇలాగా ఒక స్ట్రైట్ పీస్ని యాడ్ చేసుకుందాం. కిందన ఇక్కడ మనం ఖర్చు పెట్టాం కదా 1/2 ఇంచ్, ఇలా అతికిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ఇక్కడ ముక్క అతికిన పీస్ ఉంది కదా, పీస్ మీద మళ్ళీ స్టిచ్ ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత తీసుకొని ఇదంతా ఇలా జస్ట్ మనకు పెడితే సరిపోతుంది. లేదా ఇలా చిన్న గోర్ స్టిచ్ వేసేసుకున్నారు చేతి పని చేసినప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. డాట్స్ ఇక్కడ డాట్ మార్క్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు డాట్ మార్క్ చేయలేదు కదా, ఇది చూసారి మధ్యలో టక్ దగ్గర నుంచి ఇక్కడ 4 ఇంచెస్ మనం మార్క్ చేసుకున్నాం. ఇంకా ఇటు నుంచి కూడా ఒక 4 ఇంచెస్ చేసుకుని ఈ డాట్ పొడవు పెట్టుకున్నాము. ఆ డాట్ పొడవు కూడా అంతే, ఇది 4 ఇంచెస్, ఈ డాట్ కూడా 4 ఇంచెస్. ఇలా ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ అండి ఇలా క్రాస్ చిన్న క్రాస్ అంతే. బ్లాక్ పార్ట్ మనకు రెడీ అయిపోయింది కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళిపోతాం. నిన్న లాంగ్ వీడియోలో కటింగ్ వీడియోలో ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అండ్ షేప్స్ మనం కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, మనం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం. ఈ డాట్స్ మార్కింగ్ ఆల్రెడీ నేను ఒక నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఏం లేదు, ఇక్కడ మనం సైజుని బట్టి ఇది ఉంటుంది. కొల బ్లౌజ్ని బట్టి కూడా మనం తీసుకోవచ్చు. కొల బ్లౌజ్ని బట్టి మన ఆది బ్లౌజ్లో ఎలా ఉందో సేమ్ అలాగే ఇక్కడ నేను వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ ఇది మెయిన్ డాట్ అంటారు. మెయిన్ డాట్ యొక్క పొడవు 2.5 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇక్కడ నుంచి కూడా కొలుచుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి 10 ఇంచెస్ ఉంటుంది ఇలాగా పైనుంచి. ఇది వచ్చేసి ఇక్కడ ఉంది కదా 4 ఇంచెస్ ఉంది. ఇది ఈ 4 ఇంచెస్లో హాఫ్ 2 ఇంచెస్, 2 ఇంచెస్కి 2.5 మార్క్ చేసుకున్నాను నేను ఇక్కడ. ఇది వచ్చేసి ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, దానికి చిన్నది పక్కగా గీసుకోవాలి. ఇది ఈ డాట్ పొడవు కూడా వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఆది బ్లౌజ్లో ఎంత ఉంటాయో అంత మార్క్ చేసుకోవచ్చు, లేదా సైజుని బట్టి కూడా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకున్నాను. మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుంటాడు ఫస్ట్ మెయిన్ డాట్ను స్టిచ్ చేసుకోవాలి. ఇది ఉంది కదా 1 ఇంచెస్ తీసుకున్నాం కదా అటు ఇటును. ఆ 1 ఇంచెస్ కూడా సైజుని బట్టి ఉంటుంది. నేను ఇప్పుడు స్టిచ్ చేసేది 36 బ్లౌజ్ అండి. మార్క్ చేసుకున్నాం కదా, ఈ లైన్ మీద ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ డాట్ చాంక్ దగ్గర పెట్టేటప్పుడు ఇదిగో ఇలా సమానంగా వస్తే మనం చేసిన మార్కింగ్ కరెక్టే. ఒక్కొక్కసారి ఇదిగో ఇలా వస్తుంది, హెచ్చు తగ్గు వచ్చినప్పుడు అది రాంగ్ మార్కింగ్ అవుతుంది. ఫ్రంట్ డాట్స్ అనేది స్టిచ్ చేసుకున్నాం. ఇంకొకటి కూడా ఇలాగే చూడండి, మనం షేప్ బెల్ట్స్ అతుక్కోవాలి. నేను ఈ ఫ్రంట్ పార్ట్స్ అనేవి 2 కూడా స్టిచ్ చేసుకున్నాను. చూసుకోండి, ఇవి స్టిచ్ చేసేటప్పుడు 2 ఒకే సైడ్ స్టిచ్ చేసేస్తారు. ఇది ఒక లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఒక ఆపోజిట్లో చూసుకొని అప్పుడు స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్స్ అతుక్కుందాము. షేప్ బెల్ట్స్ కోసం మనం ఏదైనా ఈ క్లాత్ ఉన్నా సరే పర్లేదు, నాకు క్లాత్ సరిపోలేదు అందుకని చెప్పేసి నేను ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఈ క్లాత్ తీసుకున్నాను నేను. ఈ రెండింటికి మధ్యలో ఇప్పుడు ఏమైనా ఫ్యాంట్ క్లాత్ ఉంటుంది కదా, అలా దళసగా ఉన్న క్లాత్ తీసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలో పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇది కూడా మనం ఆపోజిట్లో చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఆపోజిట్లో రావాలి. ఒకటి లెఫ్ట్ సైడ్కి ఒకటి రైట్ సైడ్కి, కాబట్టి ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ మనము ఇలా పెట్టుకొని మనకి బ్యాక్ సైడ్కి ఏదైతే రావాలో ఆ క్లాత్ని ఇందు మీద పెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు దీనిపైన హ్యాండ్ క్లాత్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీని పక్కన పెట్టుకొని ఫస్ట్ ఈ పీస్ తీసుకొని ఈ ఫ్యాంట్ క్లాత్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పడతాను. ఇప్పుడు ఈ 3 పీసెస్ని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా టర్న్ చేసుకొని అనుకోండి. ఈ ఎడ్జ్లో ఈ క్లాత్ మీద ఒరిజినల్ క్లాత్ మీద స్టిచ్ రావాలి. ఇలా మనం మొత్తం ఈ చివరి వరకు అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ లైన్ క్లాత్ పడుతుంది కదా, అందుకే ఇలా అంటూ అయిపోయిన తర్వాత క్లాత్ మీద అనుకుని ఇప్పుడు చుట్టూ లైన్ స్టిచ్ చేసుకుంటాం. మనం చూసారా
రెండు స్ట్రైట్ బెల్ట్లు కూడా స్టిచ్చింగ్ అయిపోయి ఒకటి ఇటు సైడ్ ఉంది, ఒకటి ఇటు సైడ్ ఉంది. ఇవి ఉన్నది ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ తీసుకోవాలి. తీసుకుని దానికి షేప్ బెల్ట్ అటాచ్ చేసుకోవాలి. ఇది ఇలా పెట్టుకొని ఇక్కడ చిన్న టక్ పెట్టుకోవాలి. కోసం మీరు చూసారా ఇలా కనపడుతుంది. మనం ఇక్కడ చిన్నది షేప్ ఇక్కడ కూడా మనం సేమ్ ఇందాక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది ఇలా ఫోల్డ్ చేయాలి చిన్నది. మీరు ఆల్రెడీ ఓల్డ్ బ్లౌజ్ చూసేలా ఉంటుంది అనుకుంటుంది. అలాగే సేమ్ చిన్నది ఫోల్డ్ చేయాలి. జస్ట్ ఇలా చూసుకుంటూ చివరి వరకు స్టిచ్ చేసేయండి. రెడీ రంగర్. ఇప్పుడు చూసారా రెండింటికి ఫ్రంట్ పార్ట్స్ షేప్లు అతికేసాను. అతికిన ఇలా మళ్ళీ పైనుంచి కుట్టేసుకుని రావాలి. అతికేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు దగ్గర పెట్టి ఇవి కొలుచుకోవాలి. ఈ పొడవు అనేది రెండింటికి ఒకలా వచ్చిందా, ఏమైనా హెచ్చుతలు వచ్చాయి చూడండి, రెండు సమానంగా వచ్చాయి నావైతే. ఇప్పుడు కూడా ఒకవేళ అలా ఏమైనా ఇప్పుడు వస్తే ఇక్కడ చిన్నది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్ సెటప్ చేయాలి. చూడండి ఇలా రిటర్న్ తిప్పుకోవాలి. ఇలా రిటర్న్ తిప్పి ఇది ఇక్కడ ఇది ఇటువైపు యాడ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్స్ అతికేటప్పుడు చిన్న ట్రిక్ ఉంటుంది. ఏం లేదండి, ఇక్కడ మనం ఇలా లైన్ తీసుకున్నాం కదా, భుజాలు అతకడానికి ఈ లైన్ వచ్చేసి ఇక్కడ చిన్నది ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు ఇలా షోల్డర్ సైడ్ చిన్నది మార్క్ చేసామనుకోండి. చిన్నది మార్క్ చేస్తే ఇలా క్రాస్ దిగుతుంది. మనకి భుజాలు జారకుండా ఉంటాయి అన్నమాట. మీకు కనుక భుజాలు జారే ప్రాబ్లం ఉంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. వర్కౌట్ అయింది లేదా నాకు కామెంట్ చేయండి. కూడా కట్ చేసేసుకో, అంటే మనకి ఎక్కువ అనిపిస్తుంది కదా, మనకి ఇలా కట్ చేసేసుకో. ఇటువైపు కూడా సేమ్ అలాగే చూసారా, రెండు వైపులో కూడా ఫ్రంట్ పార్ట్స్ అటాచ్ చేస్తాం. ఫ్రంట్ పార్ట్స్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ నేను వీడియోలో చూస్తే ఇక్కడ ముక్క సరిపోలేదు, ముక్క అటాచ్ చేయమని చెప్పాను కదా, ఆ ముక్క కోసం దీన్ని ఇక్కడ వేద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కట్ చేస్తాం. ఇక్కడ కూడా రెండు అటాచ్. ఒక పార్ట్ తీసి దానికి అటాచ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇది చీరకుండా ఉంటుంది. మళ్ళీ దానిపై నుంచి ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూసారా రెండు సమానంగా వచ్చింది. హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ హ్యాండ్కి ఇక్కడ మనం ఈ ఎడ్జ్లో ఉంది కదా, ఇక్కడ చిన్నది గోరంచు మడతెట్టుకోలేలాగా, ఎందుకంటే మనం ఇలా చేతి పని చేస్తాం కదా అందుకోసమని. 2 హ్యాండ్స్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం బ్లౌజ్కి అటాచ్ చేస్తాం. ఇక్కడ చిన్న పీచులా ఉంది కాబట్టి నేను తిప్పాను, ముక్క ఇలాగ ఫోల్డ్ చేశాను. అదే ఇలా ఉండేలా ఉంటే మనం ఫోల్డ్ చేయాల్సిన పని ఉండదు. ఈ పార్ట్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా పెట్టి స్టిచ్ చేసేయండి. స్టిచ్ చేసే ముందు ఇది ఫ్రంట్ పార్ట్కి వెళ్తుంది కదా, ఇప్పుడు దీన్ని జస్ట్ 1 ఇంచ్ ఇలా చిన్నది ఇలా పెట్టి ఇక్కడ చిన్నది కట్ చేసుకోవాలి. లోతు ఇది ఫ్రంట్ పార్ట్ లోతు అంటన్నమాట. జస్ట్ ఇక్కడ 1 ఇంచ్ ఇలా చేస్తే వస్తుంది మనకి. ఇలా చిన్న చాలు. ఈ ఫ్రంట్ పార్ట్ లోతు తీయడం వల్ల చంకది ఇక్కడ ముడత రాకుండా ఉంటుంది. ఇది ఇలా పెట్టుకొని రెండు సమానంగా మనం మార్క్ చేసుకున్నాం కదా, నాకు కనిపిస్తుంది ఈ మార్కింగ్ని ఇక్కడ ఈ షోల్డర్కి రెండు ఒకే దగ్గర ఉండేలా చూసుకోవాలి. ఇలా 1/2 ఇంచు ఉంచుకొని ఇలా కుట్టేటప్పుడు క్లాత్ని సాగదీయకూడదు. సాగదీస్తే మనకి క్లాత్ సాగుతుంది. ఎలా ఉన్నది అలాగే పెట్టి కుట్టేయాలి. తిప్పుకున్నాము, మనకి ఇంకా ఇటు సైడ్ ఉంది. అప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఫ్యాబ్రిక్ని ఇలా తిప్పుకోవాలి. మనం వైపు ఇటు తిప్పుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇలాగే సేమ్ అటు సైడ్ ఎలా స్టిచ్ చేసుకున్నాము అలాగే సేమ్ ఇటు కూడా ఇలాగే సేమ్ అటువైపు అలాగే స్టిచ్ చేసుకున్నాము. ఇటువైపు కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ చేసుకోవాలి మీద. ఇలా 2 టైమ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి హ్యాండ్ మనకి ఒక హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి ఇది ఓకే కదా. ఇప్పుడు ఇలాగే సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకుందాం.
హ్యాండ్స్ రెండు పక్కల కూడా అతికేసుకున్నాము. ఇప్పుడు సైడ్ జాయింట్ వేసేస్తే మనకి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ఒకటే ఫ్రంట్ అతుకులు ఉంటాయి. ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంది కదా, దీనికి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేయాలి. మనం మార్కింగ్ చేసాం చూసారా, అంతా ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్కి ఇక్కడ చేతి పని వస్తుంది. ఈ రెండింటిని సరి సమానంగా పట్టుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకోవడం చూసారా, ఇటు పక్క కూడా మార్కింగ్ చేసుకున్నారు కదా. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేవి ఉన్నాయి చూసారా, ఇక్కడ ఈ రెండు ఇలా పట్టుకొని చూసుకోవాలి. ఎక్కడైనా ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నాయేమో. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఈ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ కిందకి వచ్చేస్తుంది. అలాంటప్పుడు చేసి ఇక్కడ మనం చిన్న స్టిచ్ వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు సరిపోతుంది. నాకు పర్ఫెక్ట్గా వచ్చే రెండు కూడా. సో మళ్ళీ ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ చంక మార్క్ చేసుకుందాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర పెట్టి ఇక్కడ వచ్చింది. అలా మార్కింగ్ ఉంది, ఆ మార్కింగ్ నుంచి ఇలా మనం స్టిచ్ చేసుకున్నాం. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు రఫ్ లాగాలి ఒకసారి, లేదంటే ఇక్కడ ఊడిపోతూ ఉంటాయి కుట్లు. ఒకసారి అనుకో, ఇప్పుడు ఇటువైపు స్టిచ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇంకా వేసుకోకూడదు, అటువైపు కూడా వేసుకొని అప్పుడు మనం ఇక్కడ స్టిచ్ చేసుకున్నాం. ఇది సెకండ్ వైపు చూసారా. రెండు వైపులో స్టిచ్లు వేసుకున్న తర్వాత ఇలా బ్లౌజ్ని ఆది బ్లౌజ్ని పెట్టి చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది ఎంతవరకు సరిపోయింది లేదా చూసారా, కరెక్ట్గా వచ్చింది. అలా కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ స్టిచ్లు వేసుకోవచ్చు. ఇంకొకటి బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది కదా చూసుకోవడానికి, ఇక్కడ చూడండి కట్స్ వస్తాయి కదా, ఇది చంక దగ్గర హ్యాండ్స్ దగ్గర ఈ రెండు చూసారా సమానంగా ఉన్నాయి. ఇలా రావాలి. మనం ముక్కతికాం కదా హ్యాండ్స్లో, అది ఇది ఇలా సమానంగా వస్తే మన బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ ఇక్కడ ఉంది కదా, ఇంకా స్పేస్ ఉంది కదా, ఇక్కడ ఒక 2-3 ఖర్చులు వేసుకుందాము. బ్లౌజ్ టైట్ అయితే లూజ్ చేసుకుంటుంది. ఇక్కడ ఏమైనా ఎక్సెస్ ఉంటే మనకి కటింగ్ చేసుకుందాం. ఇక్కడ ఎక్సెస్ ముందే పెట్టుకుంటే బెస్ట్, ఎందుకంటే తర్వాత ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ముక్క సరిపోలేదనుకో, మనం అటాచ్ చేస్తే అది ముక్కలా కనిపిస్తుంది. కాబట్టి ముందే ఎక్సెస్ పెట్టుకొని క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగా ఎక్కువైంది కట్ చేసుకుంటే మంచిగా అన్నమాట. ఒక 6 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని బాగా టైట్ అయినా సరే ఇప్పుకోవడానికి అవుతుంది అన్నమాట బ్లౌజ్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా ఇక్కడ ఏం చెయ్యలేదు కదా మనం. ఇప్పుడు దీనికి ముక్క అతకాలి. చూద్దాం. మనకి ఈ పీస్ మిగిలింది కదా, ఈ పీస్లోంచి మనం ఊక్స్ పట్టి కాజా పట్టి అంటారు కదా, ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి ఇందులో తీసుకోవాలి. 3 ఇంచెస్ మనకి సూపర్గా సరిపోతుంది. ఎంత పొడవు కావాలో తీసుకోండి, ఒక కొంచెం ఎక్కువే తీసుకోండి. ఊక్స్ పట్టి కాజా పట్టి కోసం మనకి 3 ఇంచెస్ వెడల్పు, అక్కడ బ్లౌజ్ ఎంతైతే ఫ్రంట్ పార్ట్ పొడవు ఉందో ఊక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవడానికి దాన్ని కొలుచుకొని అంత తీసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టండి. ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ మెడ చుట్టూ పట్టి అతకడానికి క్లాత్ అయితే తీసుకుందాం. ఆ క్లాత్ వచ్చేసి 1.5 ఇంచ్ వెడల్పు తీసుకోండి. స్కేల్ అంతా ఇంకొక 1/2 ఇంచ్ పెంచుకుంటే చాలు. ఒక 1/2 ఇంచ్ స్కేల్ ఉన్నంత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా బ్లౌజులు ఫస్ట్ టైం కుట్టేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు చూడండి, ముసలి వాళ్ళు, వాళ్ళు అనుకోండి ఈ టక్స్ అవి కొంచెం నెక్కది అయినక్కది ఉంటుంది కదా, వాళ్ళకి కొంచెం బ్లౌజెస్ ఈజీగా ఉంటాయంట. కొంచెం వాళ్ళకి ట్రై చేయండి ఎప్పుడైనా. ఈ ప్రాసెస్ అంతా స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా సేమ్. ఏ బ్లౌజ్ అయినా సరే స్టిచ్చింగ్ ఇలాగే చేయాలి. కటింగ్లోనే మారుతుంది, నెక్కది డిజైన్స్ అయినా ఏమైనా మారుతుంది. సేమ్ ఇంతే. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అతకాలి, తర్వాత ఫ్రంట్ పార్ట్లో షేప్లో అతకాలి. షేప్లో డాట్స్ అతికిన తర్వాత అప్పుడు షేప్ బెల్ట్ అటాచ్ చేయాలి. అలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసి హ్యాండ్స్ అటాచ్ చేసి లాస్ట్లో ఇది ఇలాగా ఇవైతే మన పట్టి బ్లౌజ్లో అయితే ఇలా పట్టి అటాచ్ చేసుకోవాలి, లేదంటే నార్మల్ బ్లౌజ్లో అయితే నార్మల్గా కుట్టేసుకోవచ్చు. మెడపట్టి అతికేటప్పుడు ఇప్పుడు కూడా ఇలా పెట్టుకోవాలి. బ్లౌజ్ ఇవి ముక్కలు అతికేటప్పుడు ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇందువల్ల ఏంటంటే క్లాత్ అనేది మారిపోకుండా ఉంటుంది. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రాని ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు చూసారా మనకి ఒక లైన్ స్ట్రైట్ రిబ్బన్లా తయారయ్యింది. ఇది మనకి ఎంతవరకు సరిపోతుందో చెక్ చేసుకోండి. ఎందుకు ఇంకొక పీస్ ఉంది కదా, ఇంకొక పీస్ కూడా రెడీ చేసుకుందాం. ఇక్కడ చూసారా ఈ నెక్ విడుతు మొత్తం చుట్టూ రౌండ్ ఎంత ఉందో ఫ్రంట్ నెక్ నుంచి అటు సైడ్ ఫ్రంట్ నెక్ వరకు ఎంత ఉందో కొలుచుకొని అంత సైజ్ ఇలా రిబ్బన్లా తయారు చేసుకోండి. దీన్ని వచ్చేసి ఇప్పుడు ఇలా ఒకవైపు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చిన్నది హ్యాండ్స్ దగ్గర ఫోల్డ్ చేసుకున్నాం చూడండి, అలా చిన్నగా స్టిచ్ చేసుకుంటూ రావాలి.
చూసారా ఇలా ఒక వైపు ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డ్ చేసుకున్నది ఇటువైపు ఉండాలి, స్టిచ్ చేసుకునే వైపు ప్లేన్ ఉండాలి. బ్లౌజ్ అంతా కూడా ఇలా పెట్టి స్టిచ్ చేసేయండి. నెక్ చుట్టూ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ చుట్టూ కూడా ఇలా ఒక ½ ఇంచ్ కన్నా తక్కువ, ½ ఇంచ్ అనుకోండి అంచనాకి, అంత ½ ఇంచ్ అలా పెడుతూ స్టిచ్ చేసేసుకోండి. అట్లా క్లాత్ని చూడండి సాగట్లేదు, నేను ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ని మనం చుట్టూ కూడా ఇలా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మొత్తం. చూసారా ఇలా మనం చుట్టూ మొత్తం ఆ చివరిని స్టార్ట్ చేసి ఈ చివరి వరకు కూడా ఇలా స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇంకా కొంచెం క్లాత్ మిగిలిపోయింది, ఆ క్లాత్ నేను ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది చిన్న ఫోల్డింగ్ తీసుకొని తీయచ్చు, ఇలా చిన్న ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకుని రావాలి మళ్ళీ, అంటే స్ట్రాంగ్గా ఉండడానికి. ఇది కాటన్ బ్లౌజ్ కదా, నిలబడడం కోసమని. మెడ చుట్టూ పట్టి అటాచ్ చేయడం ఇలా, చూసారా ఇలా అడ్జస్ట్ చేసుకుని ఫోల్డ్. నెక్స్ట్ సైడ్ కుడతలు వచ్చేస్తాయి, ముడతలు రాకుండా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం చుట్టూ అలా వేసుకో. ఆ ఎడ్జ్గా స్టార్ట్ చేసాం కదా, ఇది ఎడ్జ్కి వచ్చేసాం. చూసారా ఇదిగో ఇలా వచ్చింది ఇదంతా. ఇప్పుడు మనం చేతి పని చేసుకునేటప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ చేతి పని చేసుకోవడమే అంతే. బ్లౌజ్ ఇలా ఉంటుంది, ఇక్కడ చేతి పని లైట్ లైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఊక్స్ పట్టి కాజా పట్టి అటాచ్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి కాజా పట్టి అటాచ్ చేసుకున్నాం. కాజా పట్టి అటాచ్ చేసుకున్నప్పుడు లోపల వైపు అటాచ్ చేయాలి. చూసారా ఇదిగో ఇది లోపల వైపు కదా, ఇలా లోపల వైపు పెట్టి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా చిన్న ఫోల్డ్ ఇట్లా అవుతుంది, ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎగురు రాదు. కుడి చేతి వైపు కాజా పట్టి ఉండాలి, ఎడం చేతి వైపు ఊక్స్ పట్టి ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకొని అక్కడ ఫోల్డ్ చేసుకొని అప్పుడు స్టిచ్ వేసుకోవాలి. స్టార్ట్ చేసి ఇలా వేసిన తర్వాత ఈ మధ్యలో ఇలా ఇక్కడ ఏదైతే లైన్ ఉందో ఈ మధ్య మిడిల్లో చేసి మనకి కాజాలు వస్తాయి. ఊక్స్ పట్టి, ఈ ఊక్స్ పట్టి వచ్చేసి చూసారా ఫ్రంట్ వైపు నుంచి చేసుకోవాలి. ఇక్కడ స్టిచెస్ ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేయాలి. ఇక్కడ మెడ పట్టి అతికాం కదా, పట్టిని ఇలా ఫోల్డ్ చేసి లోపల పట్టాలి. ఇక్కడ కూడా ఎక్సెస్ క్లాత్ ఏమైనా ఉంటే ఇలా ఫోల్డ్ చేసేయండి. ఈ క్లాత్ను ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి మొత్తం లోపలికి మడిచేసి స్టిచ్ చేసుకోండి. చూసారా ఇది వచ్చేసి ఊక్స్ పట్టి, ఇది వచ్చేసి కాజా పట్టి. కాజా పట్టి ఊక్స్ పట్టి ఇలా అంతే రెండు చూసారా ఈక్వల్గా వచ్చేది, ఈక్వల్గా ఉండదు. కాటన్ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యింది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్టిచ్చింగ్ వీడియో కొంచెం లేట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.